మంచు ఫ్యామిలీలో ఏం జరుగుతోంది? తిరుపతిలో ఉద్రిక్తత ఏం జరిగిందంటే నిన్నటి పరిణామాలపై హీరో మంచు మనోజ్ చంద్రగిరి పోలీస్ స్టేషన్ కు చేరుకుని డిఎస్పీతో చర్చిస్తున్నారు. కోర్టు ఉత్తర్వులు తనకు అందకపోవడం, కోర్టు ఉత్తర్వులు జిరాక్స్ కాపీ పోలీసుల దగ్గర ఉండడంపై చంద్రగిరి పోలీస్ స్టేషన్ లో ఆయన మాట్లాడుతున్నారు. పోలీస్ స్టేషన్ లో ఎలాంటి ఫిర్యాదు చేయకపోయినా తర్వాత పంపుతామని మంచు మనోజ్ చెబుతున్నారు. హీరో మంచు మనోజ్ గురువారం ఉదయం చంద్రగిరి పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. కోర్టు ఇంజెక్షన్ ఆర్డర్ ను పోలీసులు జిరాక్స్ ని ఇవ్వడంపై ఫిర్యాదు చేస్తానని బుధవారం మనోజ్ చెప్పారు. ఈ నేపథ్యంలో నిన్నటి పరిణామాలపై డిఎస్పీతో మనోజ్ చర్చిస్తున్నారు. కోర్టు ఉత్తర్వులు తనకు అందకపోవడం, కోర్టు ఉత్తర్వులు జిరాక్స్ కాపీ పోలీసుల దగ్గర ఉండడంపై చంద్రగిరి పోలీస్ స్టేషన్ లో ఆయన మాట్లాడుతున్నారు. పోలీస్ స్టేషన్ లో ఎలాంటి ఫిర్యాదు చేయకపోయినా తర్వాత పంపుతానని మంచు మనోజ్ చెప్తున్నారు. మంచు ఫ్యామిలీలో ఏదో ఒక విషయంలో వివాదం నడుస్తూనే ఉంది. నిన్న తిరుపతిలో మోహన్ బాబు కాలేజ్ వద్దకు వెళ్లిన మంచు మనోజ్ ను లోపలికి వెళ్లనీయకుండా పోలీసులు అడ్డుకున్నారు. కాలేజ్ కు వెళ్తున్నట్టు మీడియాకు ముందుగానే సమాచారం అందించి మరీ మనోజ్ అక్కడకు చేరుకున్నారు. అయితే అంతకు ముందు మనోజ్ ను కాలేజ్ వద్దకు రానియకుండా మోహన్ బాబు కోర్టులో ఇంజెక్షన్ పిటిషన్ వేయగా అందుకు కోర్టు అనుమతించింది. ఈ నేపథ్యంలో కాలేజ్ వద్దకు వచ్చిన మనోజ్ కు పోలీసులు కోర్టు ఉత్తర్వులు కాపీని జిరాక్స్ రూపంలో చూపించారు. అయితే తనకు ఒరిజినల్ కాపీలు అందలేదని, తనకు అందాల్సిన ఒరిజినల్ కాపీని పోలీసులకు ఎలా ఇచ్చారని మనోజ్ ప్రశ్న లేవనెత్తారు. ఒరిజినల్ కాకుండా జిరాక్స్ కాపీలను మాత్రమే ప్రతి గేటు వద్ద తనకు చూపించారని మనోజ్ తెలిపారు. ఈ విషయంపై పోలీసులను కూడా మనోజ్ ప్రశ్నించారు. ఈ కాపీలను ఎవరు ఇచ్చారని అడిగారు. ఈ నేపథ్యంలో ఇదే అంశంపై చర్చించేందుకు లీగల్ టీం సతీమణి మౌనికాతో కలిసి చంద్రగిరి పోలీస్ స్టేషన్ వద్దకు మనోజ్ వచ్చారు. పోలీసుల వద్ద ఉన్న జిరాక్స్ కాపీని ఎవరు ఇచ్చారు అనే దానిపై డిఎస్పీతో మనోజ్ చర్చిస్తున్నారు. దీనిపై పోలీసుల నుంచి సరైన సమాధానం రాకపోవడంతో న్యాయ నిపుణుల సలహాలు తీసుకుని తాను వెళ్లిన తర్వాత ఫిర్యాదు చేస్తానని మంచు మనోజ్ తెలియజేశారు. కాగా నిన్న పెద్ద పండుగ సందర్భంగా కాలేజ్ లో ఉన్న తన తాత అవ్వ సమాధి వద్ద నివాళులు అర్పించేందుకు అనుమతించకపోవడంపై మనోజ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. చివరకు పోలీసులు మోహన్ బాబు కుటుంబంతో మాట్లాడి మనోజ్ ను లోపలికి అనుమతించిన పరిస్థితి. దీంతో మనోజ్ తన సతీమణితో కలిసి